అపర కుబేరులుగా మారబోతున్న ఆ 4 రాసుల వాళ్ళు వీళ్ళే. 2019 ఏప్రిల్ 6వ తేదీన వికారినామ సంవత్సరం ప్రారంభం కానుంది. తెలుగు నూతన సంవత్సరం నుండి ఈ 4 రాసుల వాళ్ళు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించగలుగుతున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు అభివృద్ధి చెంది మంచి ఫలితాలను పొందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారు. వివాహం కాని వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. అయితే ఆ 4 రాసులు ఏమిటో, వారికి ఏ విధంగా పట్టిందల్లా బంగారం కాబోతుందో తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. పని ఏదైనా తనదైన వ్యవహార శైలితో ముందుకు దూసుకువెళ్తారు. గడిచిన 6 సంవత్సరాలు ఏలినాటి శనితో అసంతృప్తిలో ఉన్న ఈ సంవత్సరం విశేషమైన ఫలితాలను పొందుతారు. సంకల్పించిన పని ఎంతటి కష్టమైనా అహర్నిశలో కష్టపడి మంచి ఫలితాలను సాధిస్తారు. తదుపరి సింహరాశి. అధిపతి సూర్యుడు. ఈ సంవత్సరం రాజయోగం కల్పించబోతున్నాడు. ఉద్యోగస్తులకు మంచి కాలం నడుస్తుంది. చిన్న అవకాశాలను పెద్ద విజయావకాశాలుగా సాధించుకుంటారు. కుటుంబంలో అందరి సహకారం లభించి ఎవ్వరూ ఊహించిన స్థాయిలో సెటిల్ అవబోతున్నారు. విపరీతమైన రాజయోగం ఖచ్చితంగా కలుగుతుంది. తదుపరి మీనరాశి. గురుగ్రహం అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ధనలాభం కూడా ఆకస్మికంగా ఊహించని రీతిలో ధనం అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. తదుపరి కర్కాటక రాశి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతారు. మంచి ఆలోచన జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. వివాహం కాని వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది.